सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. అనువాదకుని నివేదన. మద్రాసులో అఖిల భారత సాయి సమాజ్ వ్యవస్థాపకులు శ్రీ సాయి వ్యాసుడు అనదగిన పూజ్యశ్రీ బివి నరసింహస్వామీజీ 1936లో ఎన్నో వ్యయ ప్రయాసాలను ఓర్చి ఎందరో సాయి భక్తులను కలిసి వారి అనుభవాలను సేకరించి వాటిని ఆంగ్లంలో గ్రంథస్థం చేసి వెలువరించిన విషయం మనకు తెలుసు. పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ గారి ఆశీస్సులతో ఆ మహత్ గ్రంథాన్ని యథాతథంగా తెలుగులోకి అనువదించే భాగ్యం నాకు కలిగింది. దీనిని బాబా నాపై చూపిన అనుగ్రహ కటాక్షంగా భావిస్తాను. ఒక భాషలో రచింపబడిన గ్రంథాన్ని మరో భాషలో తర్జుమా చేసేటప్పుడు అనువాదకుల పరిధి చాలా పరిమితం. మూలంలో విషయాలను పెంచటం కానీ తీసివేయటం కానీ చేయకుండా, అనువాదకుని కల్పనకు తావు లేకుండా యథాతథంగా అనువదించవలసి ఉంటుంది. మూలంలోని భావం చెడకుండా చూడాలి. మక్కీకి మక్కీలా ఉండకుండా వాక్య నిర్మాణం ఓ స్వతంత్ర రచనగా అనిపించాలి. శైలీ భేదం కనిపించకుండా చూడాలి. ఈ పరిమితులన్నీ దృష్టిలో ఉంచుకొని నా శక్త్యానుసారం అనువదించడానికి యత్నించాను. అంతేకాక భక్తులు వారి వారి స్వభాషల్లో మరాఠీ, హిందీ చెప్పిన అనుభవాలను ఇంగ్లీష్లోనికి, ఆ తర్వాత తెలుగులోనికి తర్జుమా చేయబడ్డ క్రమంలో మూలం యొక్క జీవం కొంచెమైనా కోల్పోయే అవకాశం ఉంది. అలా జరగకుండా మాతృకలోని జీవం తరిగిపోకుండా ఉండేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరిగిందని మనవి చేస్తున్నాను. శ్రీ సాయి నాచే చేయించిన ఈ అనువాదం పాఠకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను. ఈ అనువాదంలోని ప్రతి పదాన్ని, వాక్యాన్ని శ్రద్ధతో తరచి చూసి మెరుగులు దిద్దిన గురుబంధువులందరికీ నా కృతజ్ఞతలు. సాయి సేవలో మీ సాయినాథుని సురేంద్రబాబు. శ్రీ సాయి చరిత్ర ఆధార సాహిత్య గ్రంథమాల. ప్రకాశకుల మాట. శ్రీ సాయి చరిత్రాధార సాహిత్య గ్రంథమాలలో మరో కుసుమం శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. ఈ గ్రంథానికి మూలం పూజ్యులు శ్రీ బివి నరసింహస్వామి వారు ఆంగ్లంలో రచించి ప్రచురించిన డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ శ్రీ సాయిబాబా పుస్తకం పేరును యథాతథంగా తెలుగులోకి తర్జుమా చేస్తే సాయి భక్తుల అనుభవాలు అవుతుంది. ఇంగ్లీష్లో ఎలా ఉన్నా తెలుగులో పుస్తకం పేరు ఆ గ్రంథ మహత్యాన్ని తెలిపేటట్లు ఉంటే బాగుంటుందని మాకు అనిపించింది. ఈ పుస్తకానికి మరోదైనా పేరు సూచించవలసిందని శ్రీ బాబూజీని కోరాము. అప్పుడు వారు తత్వాన్వేషలో తన్మయమైన మహర్షుల అనుభూతులను వాగ్రూపమే వేదం, ఈ వాగ్మయ మూలపాఠాలే టెక్స్ట్లే వేద సంహితలు, ఆ మహాత్ముల పురాణ పురుషుల యొక్క జీవిత చరిత్ర బోధనలను వారి శిష్యులు తమ స్మృతుల రూపంలో మనకందించిన వాగ్మయమే శృతులు, స్మృతులు, పురాణ ఇతిహాసాలు, దర్శనాలు. ఈ గ్రంథ సాయి భక్తుల స్మృతుల సమాహారం, వారి అనుభవాల సంపుటి. సాయి భక్తులకు బాబా లీల ప్రబోధాలే వేదాలు, సాయి దర్శనాలు, నిదర్శనాలు. అందుచేత ఈ పుస్తకాన్ని సాయి భక్త అనుభవ సంహిత అంటే బాగుంటుంది అన్నారు. వివిధ భాషలలో గ్రంథస్థం చేయబడి ఉన్న సాయి సాహిత్యాన్ని, సాయి లీలా ప్రబోధాలను తెలుగులోనికి అనువదించి ఆ సాహితీ కుసుమాలను ఒక్కొక్కటిగా కూర్చి శ్రీ సాయి చరిత్రాధార సాహిత్య గ్రంథమాలగా తీర్చి శ్రీ సాయికి అలంకరించి ఆ సాయి భక్త పరిమళాలు సర్వత్రా వ్యాపింపచేయాలన్న శ్రీ బాపూజీ ఆకాంక్ష మమ్ములను సాయి పతోన్ముఖులుగా చేస్తూ
ఈ సాహితీ యజ్ఞానికి సమాయత్తపరిచింది. శ్రీ సాయిబాబా మహాసమాధి చెందిన దాదాపు 17 సంవత్సరాల తర్వాత 1936-38 మధ్యకాలంలో పూజ్యశ్రీ బివి నరసింహస్వామీజీ వారు బాబాను ప్రత్యక్షంగా దర్శించి సేవించే భాగ్యాన్ని నోచుకున్న భక్తులను కలుసుకుని సాయితో వారికి గల అనుబంధాన్ని, వారి అనుభవాలను, అనుభూతులను పూర్వకంగా స్టేట్మెంట్స్గా సేకరించారు. వందల సంఖ్యలో సేకరించిన ఈ వాగ్మూలాలను ఆంగ్లంలోకి తర్జుమా చేసి వాటిలో నుండి సుమారు 80 ఎంపిక చేసి 3 భాగాలుగా ప్రచురించారు. ఆల్ ఇండియా సాయి సమాజ్ మద్రాస్ తరఫున 1941లో డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ శ్రీ సాయిబాబా పేర ప్రచురించబడిన ఈ అమూల్య గ్రంథంలో అప్పటి వరకు వెలుగు చూడని ఎన్నో సాయి లీలలు, అనుభవాలు, సాయి చరిత్రకు సంబంధించిన ఎన్నో విశేషాలు పొందుపరచడం జరిగింది. ఈ గ్రంథ రాజమే తరువాతి కాలంలో రచింపబడిన మరెన్నో సాయి చరిత్రలకు మూలాధారమైనది. దక్షిణ భారతావనిలో సాయి తత్వ ప్రచారానికి ఆద్యునిగా నిలిచిన పూజ్య శ్రీ నరసింహస్వామి గారు చరితార్థులు, శ్రీ సాయి భక్తులకు చిరస్మరణీయులు. సాయి గురించి, సాయి లీలల గురించి, సాయిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులు చెప్పిన విషయాలను వారి మాటల్లోనూ యథాతథంగా ఆంధ్ర సాయి భక్తులకు అందించాలన్న సత్సంకల్పంతో ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించి ప్రచురించడం జరిగింది. శ్రీ సాయి తత్వాన్ని, లీలా ప్రబోధాన్ని ప్రతి అక్షరంలోనూ నిక్షిప్తం చేసుకున్న ఈ గ్రంథం చదువుతున్నంతసేపు సాయి సాన్నిధ్యాన్ని మనకు అందిస్తుంది. సాయి రూపాన్ని, తత్వాన్ని, నాటి షిరిడి వైభవాన్ని, అలనాటి స్థితిగతులను సాయి లీలా విలాసంలో అంతర్భాగంగా మనకు ఈ గ్రంథం సాక్షాత్కరింపచేస్తుంది. ఈ గ్రంథంలోని అక్షరములోనూ సాయి రూపం సజీవంగా నడయాడుతూ మన కనుల ముందు ప్రత్యక్షమవుతుంది. వారి కరుణ, కోపం, హాస్యం, లాస్యం, వాత్సల్యం, దాతృత్వం, అంతర్యామిత్వం అన్నీ కలగలిపి సంపూర్ణత్వాన్ని సంతరించుకున్న రూపంగా శ్రీ సాయిని దర్శించగలుగుతాం. సాయిని ప్రత్యక్షంగా చూడలేకపోయామని మదనపడే ప్రతి సాయి భక్తుడికి వెలితిని కొంతవరకైనా ఈ గ్రంథం తీర్చగలుగుతుందని మా ఆశ. ఆంగ్ల మూలాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతో తెలుగులోనికి అనువదించిన వారు పూజ్య శ్రీ సాయినాథుని శరద్బాబుజీ తండ్రి గారైన శ్రీ సాయినాథుని సురేంద్రబాబు గారు. వారికి మా హృదయపూర్వక ప్రణామాలు. ఈ గ్రంథ అనువాదం వ్రాతప్రతిని సముచిత రీతిన పరిష్కరించి ప్రచురణకు సిద్ధం చేయటంలో సాయిపథం సంపాదక వర్గం అహర్నిశలు ఎంతగానో కృషి చేసింది. ఈ సంపాదక వర్గాన్ని ముందుండి నడిపించిన శ్రీమతి అద్దేపల్లి సుచిత్రాదేవి గారికి, అనువాద పరిష్కరణలో సహకరించిన గురుబంధువులు శ్రీ హెచ్ శేఖర్, శ్రీ డి రఘు, శ్రీ కె ఉపేంద్ర, పరిష్కరణ అంశాలను సమీక్షించి శ్రీ చేకూరి రమణ, శ్రీమతి ఎస్ రమాలక్ష్మి, శ్రీమతి పి శైలజా ద్వారకనాథ్ గారులకు మా కృతజ్ఞ అభివందనాలు. గ్రంథ వ్రాతప్రతిని టైప్ చేసి అందంగా ముస్తాబు చేసిన శ్రీమతి సిహెచ్ వాసంతి శేఖర్, అచ్యుతప్పులను సరిదిద్దడంలో సహకరించిన డాక్టర్ ఎస్ హేమాద్రి, శ్రీ టివి సుబ్రహ్మణ్యం గారులకు మా కృతజ్ఞ అభివందనలు. పురాతనమైన అస్పష్టంగా ఉన్న భక్తుల ఫోటోలను బాబాను ప్రత్యక్షంగా దర్శించిన స్పష్టమైన రూపు తేవటానికి రాత్రింబవళ్ళు శ్రమించిన శ్రీ ఎం పద్మాకరన్ చెన్నై గారికి, ముద్రాక్షరాలకు సాంకేతికపరమైన శుభులు దిద్ది అక్షర రమ్యతను చేకూర్చిన శ్రీ హెచ్ అజయ్ యుఎస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతాపూర్వక అభివాదములు. అతి తక్కువ సమయంలో అందంగా గ్రంథముద్రణ చేసి ఇచ్చిన సాయి బాండ్స్ ప్రింట్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎల్ వాసుదేవ్ గారికి కృతజ్ఞాభివందనలు. ప్రతి విషయంలోనూ తమ అమూల్య సలహాలు, సూచనలిస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ
గ్రంథ ప్రచురణకు ముందుండి నడిపిన శ్రీ డాక్టర్ విఎం నరేంద్రనాథ్ గారికి సపూర్వక వందనాలు. ఈ గ్రంథం వ్రాతప్రతిని సిద్ధం చేసే దగ్గర నుండి ప్రచురణ వరకు ఎందరో సాయిబాబా సత్సంగ కేంద్ర సభ్యులు తమ సహాయ సహకారాలను అందించారు. వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సాయి సాహితీ యజ్ఞంలో సమిధులుగా తమ వంతు సేవలు అందించిన సాయి బంధులపై శ్రీ సాయినాథుని అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాం. శ్రీ సాయి సాహితీవనంలో వికసించిన ఈ సాయి చరిత్ర ధారావాహితి కుసుమాన్ని శ్రీ సాయి చరణాల విందాలకే భక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్నాము. ప్రకాశకులు సాయిపథం షిరిడి. ముందు మాట. దివాన్ బహదూర్ కె సుందరం చెట్టియార్, రిటైర్డ్ హైకోర్టు జడ్జి. నా మిత్రుడు గౌరవనీయులైన శ్రీ బివి నరసింహస్వామి రచించిన ఈ గ్రంథం భౌతిక వాదపు ముసుగులో అందులై ప్రాపంచిక విషయాలలో మునిగి ఆధునిక శాస్త్రం ఆమోదించనిదే ఏ విషయం యొక్క అస్తిత్వాన్ని నమ్మరాదనే పక్షపాత ధోరణి తలకెక్కించుకున్న జనులకు కనువిప్పు కలిగిస్తుంది. గ్రంథకర్త బహు శ్రద్ధతో ఎందరో భక్తుల ఉత్కంఠభరితమైన అనుభవాలను సేకరించి శ్రీ సాయిబాబా ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రజా బాహుల్యానికి అందజేశారు. ఆ మహాసిద్ధ పురుషుని అద్భుత లీలలకు భక్తులు తెలిపిన వివరాలే సాక్ష్యాధారాలు. అవి భక్తులు స్వయంగా అనుభవించి తెలిపినవి కాబట్టి పాఠకుల యొక్క అజ్ఞానాన్ని, అనుమానాలని పారద్రోలి వారిలో భక్తి విశ్వాసాలు నింపుతాయి. వ్యర్థ కోరికలు, చిత్త వికారాలతో కూడిన భక్తుల నీచ సంస్కారాలను తమ విశిష్టమైన నిగూఢమైన ప్రక్రియ ద్వారా శుద్ధి చేసి వారిలో నిద్రాణమై ఉన్న తేజోమయ ఉత్కృష్ట సంస్కారాన్ని జాగృతం చేసే సాయిబాబాను ఆధ్యాత్మిక రససిద్ధునిగా చెప్పవచ్చు. నిస్సందేహంగా వారు మన దేహాలనే కాక మనస్సులను కూడా ఉద్ధరించే కరుణామయులు. తరువాత ఈ పుస్తకాన్ని చదివే భాగ్యం పొందిన వారు ఈ గ్రంథకర్తకు ఎంతగా రుణపడి ఉంటారో నేను చెప్పనవసరం లేదు. మానవాళిని ఉద్ధరించటానికి అవతరించిన శ్రీ సాయిబాబా తమను భక్తి విశ్వాసాలతో ఆశ్రయించిన వారిపై అనుగ్రహ వర్షం కురిపించారు. ఇప్పటికీ సాయిబాబాను ఆశ్రయించిన వారికి అటువంటి అనుగ్రహం లభిస్తుందని రచయిత హామీ ఇస్తున్నాడు. పీఠిక. గ్రంథకర్త పూజ్యశ్రీ బివి నరసింహస్వామి. ఈ గ్రంథము శ్రీ సాయిబాబా పరిచయము అను చిరు గ్రంథములో నిర్ధారించిన విషయాలన్నింటినీ సాక్షాధారంగా నిలుస్తుంది. అందులోని విషయాలపై నమ్మకం బలపడమే కాక బాబా యొక్క నిజతత్వము, వారు అనుసరించే పద్ధతులు, ఇతర విషయాలపై నిశిత పాఠకునికి ఈ అనుభవాలలో కొన్ని సూచనలు లభ్యమవుతాయి. ఉదాహరణకు, ప్రస్తుతం హైకోర్టు జడ్జిగా ఉన్న నా గౌరవనీయ మిత్రుడు మొదట వెల్లడించిన అనుభవం బాబాను ఆశ్రయించగోరు పాఠకులకి బాబాతో సన్నిహిత పరిచయం ఏర్పరచుకునేందుకు వారి సహాయం జడ్జి గారు పొందిన సహాయం కన్నా ఎక్కువగానే పొందేందుకు ఉపయోగపడుతుంది. వారు నిజ నామధేయంతో తమ అనుభవాలను బహిర్గతం చేయటానికి ఇష్టపడనందుకు నాకు బాధగా ఉంది. కానీ వారి సున్నిత భావాలను గౌరవించాలి కదా. ఈ పుస్తకం యొక్క మొదటి భాగంలో మారు పేరుతో తన అనుభవాలు వెల్లడి చేసిన మరొకరు శ్రీమతి మేనేజర్ గారు మాత్రమే. సహజంగా ఒక స్త్రీ తన స్వ అనుభవాలని బహిరంగ వెల్లడి చేయడానికి సంకోచిస్తుంది. భారతీయ పాఠకులు ఆమె యొక్క సున్నిత భావాలను గౌరవిస్తారు. కానీ ఆమె సూచించిన మారుపేరును బట్టి ఆమె హోదా మరియు ఆమె భర్త యొక్క హోదా అర్థమవుతాయి. మీరు బాబా యొక్క సన్నిహిత భక్తులుగా అందరికీ తెలుసు. ఇతర భక్తులు వివరించిన అనుభవాల యోగ్యత ఆయా అనుభవాలలో విస్పష్టమే. వాటిపై వ్యాఖ్యానం అనవసరం. ప్రొఫెసర్ నార్కే గారు తమ అనుభవాలను చాలా సుస్పష్టంగాను దృఢంగాను చెప్పడం జరిగింది. రావ్ బహదూర్ ఎస్పి ధూమాల్,
శ్రీ ఆర్బి పురందరే, శ్రీ ఎస్బి నాచ్నే, జస్టిస్ రేగే బాబాను గాఢంగా ప్రేమించిన భక్తులలో అతి ముఖ్యులు. బాబా రక్షణలో వచ్చినప్పటి నుంచి వారు నిరవధికంగా సహాయం పొందుతూనే ఉన్నామని చెబుతున్నారు. పాఠకులు తాము అలాంటి సహాయం పొందలేదని నిరాశ పడనక్కర్లేదు. 1936లో సండే టైమ్స్ పత్రికలలో సాయిబాబాని గురించిన ఈ రచయిత వ్రాసిన వ్యాసాలు చదివి కొందరు మద్రాసీ భక్తులు బాబాతో సన్నిహిత సంబంధము ఏర్పరచుకొని అనుక్షణము వారి సహాయము పొందుతూనే ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. పూజ్య స్వామి నారాయణ తీర్థ గారు తాము బాబా అనుగ్రహం ద్వారా పరమానంద స్థితి అనుభవించామని, సర్వము ఆత్మస్వరూపమేనని తెలుసుకున్నామని చెప్పారు. ఇటువంటి అద్వైత స్థితి బాబాను సశరీరులుగా దర్శించిన ఆనాటి భక్తులకు మాత్రమే పరిమితం కాదు. ఈనాడు కూడా భక్తులు బాబాను అనన్యంగా ప్రేమించడం ద్వారా ఆనాటి భక్తులు పొందిన దానికంటే ఎక్కువ లబ్ధిని పొందవచ్చు. బాబా తమ మహాసమాధి ముందు కంటే ఇప్పుడు అత్యద్భుత లీలలు ప్రదర్శిస్తున్నారని చెప్పటానికి క్రింద అనుభవమే తార్కాణము. డాక్టర్ రాణే గారి భార్యకు కుష్ఠరోగం వచ్చి ఆమె శరీరపు రంగు వికృతంగా మారిపోయింది. రాణే ఇంగ్లీష్ వైద్యం అంటే అలోపతిలో శిక్షణ పొందిన వాడైనప్పటికీ ఏమీ చేయలేకపోయాడు. వారిద్దరూ షిరిడీ వెళ్ళి 6 నెలలు గడిపారు. ఆమె ప్రతిదినము బాబా అభిషేక తీర్థంతో స్నానం చేస్తూ ఊది వాడింది. కొంత మెరుగనిపించడంతో వారు బొంబాయి తిరిగి వెళ్ళారు. ఆమె ఊదిని, అభిషేక తీర్థాన్ని వాడటం కొనసాగించింది. 2 సంవత్సరాల తర్వాత ఆమె రోగం పూర్తిగా నివారణై శరీర సహజ రంగును సంతరించుకుంది. ఈ లీల బాబా సమాధి చెందిన ఎన్నో సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ గ్రంథంలో ఉన్న ఇతర వివరములు భారతదేశంలోనున్న 2 గొప్ప మతాల మధ్య ఏర్పడిన దురదృష్టకరమైన విభేదాలు సమసిపోవటానికి బాబా ఎలా తోడ్పడింది చెప్తాయి. హిమాలయాల ఆవల నుండి వచ్చిన అబ్దుల్ జాన్ వృత్తాంతమే దీనికి నిదర్శనము. భారతీయులు, ముఖ్యంగా హిందువులు బలవంతులైన ఉత్తరాది జాతుల కన్నా హీనులని, వారిని తన సహజ శత్రువులుగా అతడు భావించేవాడు. కానీ బాబా సన్నిధి అతనిలో గొప్ప మార్పు తెచ్చింది. అతను హిందువులను తన సహోదరులుగా భావించడం మొదలుపెట్టాడు. వినాశకరమైన మత కలహాలు దేశ శ్రేయస్సుకు ముప్పని తలచాడు. ఇది అతనొక్కడిదే కాక మరెంతో మంది అనుభవం కూడా. హిందువులు బాబా మసీదు మరియు సమాధి కట్టారు. ఆ మసీదులో ఇరు మతాల వారు బాబాను పూజిస్తారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న సాకోరిలో ఒక బ్రాహ్మణ భక్తుడు ఇక్కడికి వచ్చి ముస్లింల కొరకు దత్త మందిరం, మారుతి మందిరాలకు సమీపంలో మసీదులో నిర్మించాడు. కానీ అక్కడ ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే ఏ ఒక్క సంఘటన జరగలేదు. బాబా హైందవ, ఇస్లాం మతాలలోని ఉన్నత భావాలను తమలో ఇముడ్చుకున్నందువల్ల ఇరు మతాల వారు వారిని గౌరవించి ఆశ్రయించారు. తద్వారా ఇరు మతాల మధ్య సామరస్యం ఏర్పడింది. ఇది ప్రాపంచిక విషయాల ద్వారా వచ్చింది కాదు. బాబా మహిమ వల్ల మనిషి స్వభావంలో ఏర్పడిన పరిణితి ఆధారంగా వచ్చింది. బాబాకు ఇతర మతస్థుల మధ్య, ఉదాహరణకు క్రైస్తవులు ఉన్న సోదరభావం బాబాను అనుసరించిన సాయి భక్తుల అనుభవాల్లో ప్రతిబింబించింది. బాబా షిరిడీలో నివసించిన కాలమంతటిలోనూ 1-2 సంఘటనలు మినహా మత సామరస్యం వెల్లివిరిసింది. ఈ పీఠిక ముగించే ముందు తమ అనుభవాలను వివరించిన అసంఖ్యాక భక్తులకు ఈ రచయిత కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాడు. ఈ భక్తుల్లో గ్వాలియర్ జిల్లా జడ్జిగా పనిచేసిన శ్రీ పిఆర్ అవస్థే BALLB గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వారు ఎంతో శ్రమ కూర్చి అసంఖ్యాక సాయి భక్తులకు నన్ను పరిచయం చేసి మా మధ్య దుబాసీగా పనిచేసి సాయిబాబాపై మరాఠీలో రచింపబడిన పత్రికలు, దస్తావేజులు మొదలైనవి ఇంగ్లీష్లోనికి తర్జుమా చేసి నాకు అందించారు. వీరి సహాయం లేకుండా ఏ గ్రంథము వ్రాయటం సాధ్యపడేది కాదని ఈ రచయిత మనవి చేస్తున్నాడు. జూన్ 11వ తేదీ 1936 జస్టిస్ ఎంబి రేగే, బిఏ ఎల్ఎల్బి, వయసు సుమారు 50 సంవత్సరాలు, సారస్వత్, ఇండోర్. శ్రీ సాయిబాబాను నేను సృష్టి స్థితి లయ కారకునిగా భావిస్తాను. వారు మహాసమాధి అంటే 1918 చెందక ముందు కూడా నేను అలాగే భావించేవాడిని. ఇప్పటికీ నాలో అదే భావం ఉంది. వారు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇప్పటికీ ఎప్పటికీ మనతోనే ఉన్నారు, ఉంటారు. నా దృష్టిలో బాబాకు పరిమితులు లేవు. వారు సశరీరులుగా మా మధ్య సంచరిస్తున్నప్పుడు ఆయన పంచభౌతిక రూపం మా దృష్టిని విశేషంగా ఆకర్షించేది. కానీ ఎక్కువ భాగం నా ఎరుకలో నిలిచింది మాత్రం ఆయన అనంత తత్వమే. మూర్తిభవించిన ఓ మనోమయ దివ్యతత్వంగా నాకాయన గోచరించేవారు. పరిమితులు లేని అనంత తత్వము మానుష రూపంలో లీలామాత్రంగా ఇమిడిపోయి మా కనుల ముందు సంచరిస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు ఆ పంచభౌతిక దేహము కనుమరుగై సాయిబాబా అనే అవతలేని కేవలం దివ్యతత్వం మాత్రం మిగిలింది. వేదాంత తత్వశాస్త్రాల పట్ల నాకు ఆసక్తి లేదు. సాయిబాబా కొన్ని సందర్భాల్లో దృష్టాంతాలు, నీతి కథల్లో నిగూఢంగా మాట్లాడేవారు. వారి మాటలను ఒక్కో భక్తుడు ఒక్కో విధంగా అర్థం చేసుకునేవాడు. ఒకసారి వారు అలా నిగూఢంగా మాట్లాడి అర్థమైందా అని నన్ను అడిగారు. నేను అర్థం కాలేదని చెప్పాను. అప్పుడు కొందరు భక్తులు అక్కడున్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత నేను బాబాతో, మీరు నిగూఢంగా మాట్లాడే మాటలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకేదైనా చెప్పదలిస్తే నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి అన్నారు. అప్పటి నుండి బాబా నాతో నీతి కథల రూపంలో కాకుండా స్పష్టంగా మాట్లాడేవారు. జస్టిస్ రేగే తమ అనుభవాలను చిన్న కృష్ణ రాజాసాహెబ్ బహదూర్ అనే పేరుతో వెల్లడించారు. నేను బాబా చెంతకు ఎలా వచ్చానో, వారే నా సర్వస్వం ఎలా అయ్యారో చెప్పే ముందు నా గురించి కాస్త చెప్పుకోవాలి. గోవాలో కొలువై ఉన్న శాంతాదుర్గాదేవి మా ఇలవెల్పు. అక్కడున్నది ఆ దేవి యొక్క రుద్రరూపం కాదు, భద్రరూపం. సదా ఆనందాన్ని ప్రసాదిస్తుందని ఆ దేవిని ప్రార్థిస్తూ ఉండేవాడిని. నాకు 8వ ఏట ఉపనయనం జరిగింది. సంధ్య వార్చటం, గాయత్రి జపం చేయటం నేర్చుకున్నాను. వారి పట్ల నాకెంతో గౌరవం ఉండేది. ఆ తర్వాత నా ఆరాధన విష్ణువు వైపు మళ్ళింది. ధ్రువుడు, మహావిష్ణువు ఉన్న చిత్రపటం ఒకటి మా ఇంట్లో ఉండేది. ఆ ఫోటోలోని విష్ణు రూపం నా హృదయంలో బలంగా ముద్రించుకుపోయింది. నేను ఆ రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండేవాడిని. కానీ విష్ణు రూపంపై ఏకాగ్రత నిలపాలని ప్రయత్నించినప్పుడు ధ్రువుని రూపం వల్ల తరచుగా నా ఏకాగ్రత చెదిరేది. అందువల్ల పటంలో ధ్రువుడు కూర్చుని ఉన్న భాగాన్ని కత్తిరించి ధ్యానం కొనసాగించాను. అంతేకాక ధ్రువుని స్థానంలో నన్ను ఉంచమని ఆర్తితో విష్ణుమూర్తిని ప్రార్థించేవాడిని. చిన్నతనం నుంచి నేను ప్రాణాయామం, ఆసనాలు అభ్యసించేవాడిని. సిద్ధాసనంలో కానీ పద్మాసనంలో కానీ 1 లేదా 2 గంటలు స్థిరంగా కూర్చొని 15 నిమిషాల పాటు మనసులో ఒకే మూర్తిని నిలుపుకొని ధ్యానించగలిగేవాడిని. ప్రాణాయామంలో కూడా నాకు కొంతవరకు ప్రగతిని సాధించాను. ఇవన్నీ గురువు లేకుండానే చేయగలిగాను. అలా విష్ణు రూప ధ్యానం నా 21వ సంవత్సరం వరకు తీవ్రంగా కొనసాగించాను. తర్వాత 1910లో ఒకరోజు నిద్రలోనుండగా స్వప్నమా లేక ఒకానొక అలౌకిక స్థితిలోని దృశ్యమో సరిగా చెప్పలేను, కానీ ఒకే రాత్రి వరుసగా 3 అనుభవాలు కలిగాయి. మొదటి అనుభవం,
నేను మంచంపై పడుకుని ఉండగా నాలో ఏదో మార్పు జరిగినట్టుగా అనిపించింది. నేను నా దేహం నుండి విడిపోయినట్లు, దాని నుండి వేరుగా ఉన్నట్లు గ్రహించాను. నా ముందు విష్ణుమూర్తి నిలబడి ఉన్నాడు. అంతటితో ఆ దృశ్యం ముగిసింది. సుమారు ఒక గంట తర్వాత ఇదే విధమైన మరో అనుభవం కలిగింది. ఈసారి విష్ణుమూర్తి ప్రక్కన మరొకరు నిలబడి ఉన్నారు. ఆ విష్ణుమూర్తి వారిని చూపిస్తూ నాతో, షిరిడీకి చెందిన ఈ సాయిబాబా నీవాడు. నీవు ఈయన్ను తప్పక ఆశ్రయించాలి అన్నారు. మరి కొద్దిసేపటి తర్వాత మూడవ దృశ్యం అనుభవమైంది. నేను గాలిలో తేలుతూ వెళుతున్నట్లు ఒక వింత అనుభవానికి లోనయ్యాను. ఆ విధంగా ఒక గ్రామానికి చేరుకున్నాను. అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. అతన్ని ఇది ఏ గ్రామం అని అడిగాను. ఇది షిరిడీ గ్రామము అని చెప్పాడు. అక్కడ ఇక్కడ సాయిబాబా అని పేరు గల వారెవరైనా ఉన్నారా అని అడిగాను. ఉన్నారు, రండి చూపిస్తానని అతడు నన్ను మసీదుకి తీసుకెళ్ళాడు. అక్కడ సాయిబాబాను చూశాను. బాబా కాళ్ళు చాపుకొని కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళి భక్తితో వారి పాదాలపై నా శిరస్సు నుంచాను. వెంటనే బాబా లేచి, నువ్వు నా దర్శనం చేసుకుంటున్నావా? నేను నీకు రుణగ్రస్తుణ్ణి. నేనే నీ దర్శనం చేసుకోవాలి అంటూ వారి శిరస్సును నా పాదాలపై ఉంచారు. ఈ మూడు దృశ్యాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. సాయిబాబా తమ సహజ రీతిలో కూర్చుని ఉన్న ఫోటో ఒకటి అంత మునుపు చూసే ఉన్నాను. కానీ అప్పటికి నా బాబా గురించి నాకు ఏమీ తెలీదు. బాబా తరచుగా కాళ్ళు చాచుకొని కూర్చుంటారనే విషయం కూడా నాకు అప్పుడు తెలీదు. దృ- దృశ్యానుభవము దృశ్యానుభవాలను వాటిలో చెప్పినట్లుగా బాబా నాకు నిర్ణయించబడిన గురువో కాదో అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు కొంతకాలం తర్వాత షిరిడీకి బయలుదేరాను. నేను మసీదులో వెళ్ళేటప్పటికి బాబా వద్ద చాలామంది భక్తులున్నారు. నేను వెళ్ళి వారి పాదాలపై నా శిరస్సు నుంచి సాష్టాంగ ప్రణామం చేశాను. అప్పుడు బాబా, ఏంటి నీవు మానవ మాతృని పూజిస్తావా అన్నారు. వెంటనే వెనక్కి తగ్గి కొద్ది దూరంలో కూర్చున్నాను. వారి తిరస్కారం నన్ను తీవ్రంగా గాయపరిచింది. నిజమే, నాకున్న పుస్తక పరిజ్ఞానం వల్ల మానవ మాతృను పూజించరాదని అభిప్రాయం ఉండేది. బాబా నన్ను ఆదరించకపోవటానికి ఆ అభిప్రాయమే కారణమేమోనన్న ఆలోచన కలిగింది. ఈ సందర్భంలో కొంతసేపు కొట్టుమిట్టాడాను. మానవులను పూజించరాదని అభిప్రాయం క్రమంగా నాలో అంతరించసాగింది. నా అనుభవంలో కనిపించిన విధంగా నా గురువు అంటే బాబా నన్ను తమ భక్తునిగా అంగీకరించలేదని కృంగిపోయాను. కొన్ని గంటల పాటు అక్కడే కూర్చుండిపోయాను. మధ్యాహ్నమైంది. భక్తులందరూ వెళ్ళిపోయారు. బాబా ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో అనుమతి లేకుండా బాబా దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. అలా వెళితే కీడు జరుగుతుందని భక్తుల అభిప్రాయము. కానీ నేను ఆ విషయాలేవి పట్టించుకునే స్థితిలో లేను. ఏ ఆశయంతో షిరిడీ వచ్చానో అది నెరవేరలేదు. అది ఇంకా భయపడేందుకు ఏముంది? బాబా నా తల బద్దలు కొడతారేమో, కొట్టని అని ఆలోచిస్తూ మెల్లగా వారిని సమీపించసాగాను. అది గమనించి వారు నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు. దాంతో ధైర్యం వచ్చి నేరుగా వెళ్ళి బాబా పాదాలపై శిరస్సు ఉంచాను. వెంటనే వారు నన్ను లేపి హృదయానికి హత్తుకున్నారు. సన్నిహితంగా కూర్చోబెట్టుకొని, నీవు నా బిడ్డవు. ఇతరుల సమక్షంలో మేము బిడ్డలను దూరంగా ఉంచుతాము అన్నారు. బాబా నన్ను ఉదయము ఎందుకు నిరాదరించినట్టుగా కనిపించారోనన్న దానికి సంతృప్తికరమైన జవాబు దొరికింది. వారు నా పట్ల చూపించిన గాఢమైన ప్రేమకు నా హృదయము ప్రతిస్పందించింది. వారే నా గురువు, రక్షకుడు, గమ్యం చేర్చగల దైవం అని తెలుసుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. తరువాత బాబా నన్ను ఆయి వద్దకు వెళ్ళి ఉండమన్నారు. రాధాకృష్ణ ఆయిని బాబా రామకృష్ణి అని పిలిచేవారు. అప్పటి నుండి ఆమె చనిపోయేంత వరకు నేను ఎప్పుడు షిరిడీ వెళ్ళినా రాధాకృష్ణ ఆయి ఇంటిలోనే బస చేసేవాడిని.
బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు తప్ప షిరిడీలో మిగతా సమయమంతా ఆయి ఇంటి వద్దనే గడిపేవాడిని. ఆయి ఉదాత్త భావాలు గల ప్రేమమయి. ఆయి అంటే తల్లి. మొదటి నుండి ఆయిని నా తల్లిగానే భావించాను. ఆమె కూడా నన్ను కన్న బిడ్డలా ఆదరించేది. బాబా ప్రతిరోజు ఆమెకు ఒక రొట్టెను ప్రసాదంగా పంపేవారు. ఆ రొట్టెతోనే ఆమె జీవనం గడిచేది. నేను షిరిడీలో ఉన్నప్పుడు బాబా 2 రొట్టెలు పంపేవారు. ఒకటి ఆమెకు, మరొకటి నాకు. నేను షిరిడీలో లేనప్పుడు బాబా వద్ద నుండి అదనంగా రొట్టె వస్తే నేను దారిలో ఉన్నానని, కొద్దిసేపట్లో షిరిడీకి రాబోతున్నానన్న దానికి సంకేతంగా ఆయి గ్రహించేది. ఆయికి బాబాపై ఉన్న భక్తి అపారం. ఆమె కేవలం బాబా కోసమే జీవించేది. బాబా కోరినవన్నీ నెరవేర్చటం, బాబా సంస్థానానికి కావలసినవన్నీ సమకూర్చడంలోనే ఆమెకు ఆనందం కలిగేది. నాకు బాబా ఆదేశం, సహాయం ఆమె ద్వారా ఒక ప్రత్యేక రీతిలో అందేవి. ఆమె దయామయి, నిష్కపట స్వభావి, దాపరీకం లేకుండా అన్ని విషయాలు నాతో చెప్పేది. నేను కూడా నా మనస్సు విప్పి నా భావాలను ఆమెతో పంచుకునేవాడిని. ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం ఏమి చేస్తున్నామన్నది ఇతరుల ఊహకు అందనీయకుండా రహస్యంగా ఉంచాలని, ఆధ్యాత్మిక సాధనా సాఫల్యానికి గోప్యం అవసరమని చెప్పేది. బాబా ఆచరించి చూపిన మార్గం కూడా అదే. జిన్నే కమాయా ఉన్నే చూపాయా. కబీర్ దేనినైతే పొందారో దానిని గుప్తంగా ఉంచుతారు. అంతర్ముఖం కావడం, తీవ్ర ధ్యానం. ఈ భక్తుడు క్రింద విషయాలు కూడా చెప్పాడు. బాబాకు మంచి సంగీత పరిజ్ఞానం ఉంది. చక్కటి సంగీతాన్ని మెచ్చుకుని అభినందించేవారు. వారికి ముఖ్యంగా భజన కీర్తనలంటే మక్కువ. ఒక్కొక్కసారి అర్ధరాత్రి తనకు కబురు పంపి కీర్తనలు పాడించుకుని వినేవారు. రాగాలలో దొర్లిన తప్పులు సవరించి సంగీతంలోని మెలకువలు బోధించేవారు. అంతేకాకుండా మధురమైన కంఠంతో బాబా స్వయంగా పాడేవారు. ఆయి శ్రావ్యమైన కంఠంతో మధురంగా పాడేది. సంగీతం ఆమె ఆధ్యాత్మిక సాధనలో భాగం. ఆమె సితార్ కూడా వాయించగలదు. నాకు కూడా సంగీతం పట్ల ఎంతో మక్కువ. ఆ పాటలు వింటున్నప్పుడు భక్తి పారవస్యంలో నాకు సులభంగా మనోలయం అయ్యేది. ఒకసారి నేను ఆయి ఏ విధమైన సాధన మాకు ఉపయుక్తంగా ఉంటుందోనని చర్చించుకున్నాం. కీర్తనలు, భజనలు ఒక విధంగా మంచివే, కానీ అవి బయట వాళ్ళను ఆకర్షిస్తాయి. అంతేకాదు, కేవలం అవి మాత్రమే మా పురోగతికి సరిపోవని అనుకున్నాం. అందువల్ల జపమైతేనే బాగుంటుందని నిర్ణయించుకున్నాం. తరువాత ఏ నామ జపమైతే బాగుంటుందోనన్న ప్రశ్న తలెత్తింది. ఎక్కువ మంది రామనామం, విఠలుని నామం జపిస్తారని, కానీ తనకు సాయియే దైవం కాబట్టి వారి నామం జపిస్తే చాలునని, అయితే నేను చేసుకోదలుచుకుంటే విఠలనామం చేసుకోవచ్చని ఆయి చెప్పింది. నేను విఠలుడిని చూడలేదని, ఆమెకి ఏది మంచిదైతే నాకు అదే మంచిదని, నేను కూడా బాబా నామమే జపిస్తానని చెప్పాను. ఇలా నిర్ణయించుకుని మేమిద్దరం ఎదురెదురుగా కూర్చుని 1 గంట సేపు సాయి నామ జపం చేశాము. అదే రోజు సాయిబాబా నాకు కబురు పెట్టారు. వెళ్ళి వారిని దర్శించగానే, ఉదయం ఏం చేశావు అని అడిగారు. జపం చేసుకుంటూ గడిపానని చెప్పాను. ఎవరి నామం జపించావు అని అడిగారు. నా దేవుడి నామం జపించానని చెప్పాను. తిరిగి ఎవరు నీ దేవుడు అని అడిగారు. నా దేవుడు ఎవరో మీకు తెలుసు అని జవాబిచ్చాను. వారు చిరునవ్వు నవ్వి సరే అన్నారు. మమ్మల్ని జపము చేసుకోమని నేరుగా తెలియజేయకుండా నాకు, ఆయికి ఈ జపము చేయడానికి స్ఫూర్తినిచ్చినది బాబానే అని నాకు అర్థమైంది. నా విషయంలో జపమే సాధన అని బాబా అంగీకరించారు. ఇక వారు నిర్దేశించిన గమ్యం అనగా లేక జీవిత పరమార్థం ఏమిటి, ఏ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని మానవుడు సాధన చేయాలి, బాబా సాధన విషయం పరోక్షంగా తెలియజేశారు. కాబట్టి గమ్యం విషయం కూడా పరోక్షంగానే తెలియజెప్పారు. వారు చెప్పిన విషయాలన్నింటినీ బట్టి గాఢమైన ప్రేమ ద్వారా దేవుని అనగా ఏ రూపంలోనైనా, ముఖ్యంగా ప్రేమమూర్తి అయిన గురువు రూపాన్ని చేరాలి అని స్పష్టమవుతుంది. వారిని అనన్యంగా ప్రేమించడం ద్వారా అది సాధ్యమవుతుంది. మేము ఆచరించింది అదే. వారి అపారమైన ప్రేమతో మాచే ఆచరింపచేసింది అదే. శ్రీ సచ్చిదానంద సద్గురు
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत బాబూజీ की జై। అన్ని మతాల అంతిమ లక్ష్యం మన దైవాన్ని భౌతికంగా దర్శించడం లేదా సాక్షాత్కారం పొందటమేనని కొందరి అభిప్రాయం. కానీ నేను అలా అనుకోవడం లేదు. నేను బాబాను ఏకాగ్రతతో ధ్యానిస్తున్నప్పుడు ధ్యానంలో బాబా రూపం సాక్షాత్కరించేది. నేను దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవాడిని కాను. ఎందుకంటే బాబాను వేరుగా నా నుండి బాహ్యంగా చూడటం నాకు ఇష్టం లేదు. అందుకే బాబాను నాలోకి వచ్చి నేనుగా ఉండమని ప్రార్థించాను. ఆత్మ నేను అనేది రెండు పదార్థాలతో కూడుకున్నది. ఒకటి స్థూల రూపం, రెండవది సూక్ష్మ రూపం. సూక్ష్మ శరీరమే మన ఉనికికి ఆధారమైనది, ఉత్కృష్టమైనది. మన ఆత్మ విఠల దేవుడు. ఇతర తత్వాలు అన్నీ సత్యం యొక్క ప్రతిబింబాలే. అందువలన నేను విఠలుడు లేక సాయిగా ఎదగడానికి ప్రయత్నించాలి. వారు నాలో అత్యంత ఉన్నతంగా ప్రకాశించాలి. ఇదే నేను కోరుకునేది. నేనింతవరకు భగవద్గీతను కూడా సక్రమంగా చదవలేదు. మొదటి నుండి శాస్త్ర గ్రంథాల పఠనానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు. అందువల్ల ధ్యానంలోని వివిధ స్థితులను లేదా చరమస్థితిని గురించిన వివరాలలోకి వెళ్ళను. ఒక గురు పౌర్ణిమ పర్వదినాన ఎంతోమంది భక్తులు బాబా దర్శనానికి వచ్చారు. పవిత్రమైన ఆ రోజున బాబా ఆశీస్సులతో సద్గ్రంథాలను తీసుకుంటే పారాయణ ఫలవంతమవుతుందని భక్తుల అభిప్రాయం. కానీ తరచుగా బాబా ఎవరిచ్చిన పుస్తకం తిరిగి వారికే ఇవ్వకుండా మరొకరికి ఇస్తుంటారు. ఆ రోజు నా దగ్గర తప్ప భక్తులందరి వద్ద పుస్తకాలున్నాయి. ఇది గమనించిన బాబా పుస్తకాలను చూపిస్తూ, వాళ్ళు ఈ పుస్తకాలలో బ్రహ్మమును కనుగొనాలనుకుంటున్నారు. కానీ ఈ పుస్తకాలలో ఉండేది భ్రమే. నీ ఆలోచనే సరి అయినది. నీవు ఈ పుస్తకాలు చదవనక్కర్లేదు. నన్ను నీ హృదయంలో నిలుపుకో. బుద్ధిని మనసును ఏకం చెయ్యి, అది చాలు అన్నారు. అందువల్ల నేను ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేవాడిని కాదు. నేనేం చేయాలో అన్నది నా అనుభవాలే నాకు తెలియజేసేవి. ఇంతవరకు నన్ను ఏది ముందుకు నడిపించిందో, నేనేమి పొందాను, దానికి నేను సంతృప్తిగా ఉన్నాను. నాకు బాబా పట్ల ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ ఇతర భక్తులు బాబాకు చేసుకున్నంత సేవను నేను చేసుకోలేకపోయాను. 12 గురు పౌర్ణిమ సమయంలో అనుకుంటాను, నేను షిరిడీకి బయలుదేరి మన్మాడ్ స్టేషన్లో దిగాను. షిరిడీ వెళ్ళే భక్తులు చాలామంది కనిపించారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ పూలమాలలున్న బుట్టలున్నాయి. నాకు సర్వస్వమైన గురువును దర్శించడానికెడుతూ కనీసం ఒక్క పూలమాల కూడా తీసుకురానందుకు చింతించాను. అందరం షిరిడీ చేరి మసీదుకెళ్ళాం. బాబా మెడ నిండా ఎన్నో పూలమాలలున్నాయి. వారికి వేసేందుకు నా వద్ద ఒక్క మాల కూడా లేనందుకు మరల బాధ కలిగింది. అప్పుడు బాబా ఆ పూలమాలన్నింటినీ పైకెత్తి చూపుతూ, ఇవన్నీ నీవే అన్నారు. ఆహా, అన్నింటికీ మన్నించి మురిపించే వారి ప్రేమ ఎంత గొప్పది. అదే సంవత్సరంలో 12 మరోసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. అప్పుడు నా జేబులో 100 రూపాయలున్నాయి. బాబా 40 రూపాయలు దక్షిణ అడిగారు. వెంటనే ఇచ్చాను. కొద్దిసేపైన తర్వాత మరో 40 రూపాయలు అడిగారు. ఆనందంగా సమర్పించాను. మళ్ళీ 20 రూపాయలు అడిగారు. నా వద్ద మిగిలిన 20 రూపాయలు కూడా ఇచ్చేశాను. ఇక ఒక్క పైసా కూడా మిగలలేదు. ఉన్న డబ్బంతా బాబాకు ఇవ్వగలిగినందుకు సంతోషించాను. కాసేపటికి బాబా నన్ను మరల పిలిచి దక్షిణ అడిగారు.
నా దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదని చెప్పాను. నీ వద్ద డబ్బు లేకుంటే ఎవరినైనా అడిగి తెచ్చి ఇవ్వు అన్నారు. ఎవరి వద్దకు వెళ్ళమంటారో వారినే చెప్పమన్నాను. బాబా శ్యామా దగ్గరికి వెళ్ళమన్నారు. నేను శ్యామా దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి డబ్బు అడిగాను. అప్పుడు శ్యామ, నీవు బాబాను సరిగా అర్థం చేసుకోలేదు. బాబాకు డబ్బు గడ్డిపోచతో సమానం. బాబాకి కావలసింది నీ బుద్ధి, మనసు. అంతేకాదు నీ సమయాన్ని, ఆత్మను బాబాకే సమర్పించాలని వారి ఉద్దేశ్యం అన్నాడు. నేను మసీదుకు వెళ్ళి శ్యామ చెప్పినదంతా బాబాకు వివరించాను. వారు చిరునవ్వు నవ్వి దీక్షిత్ను అడగమన్నారు. నేను దీక్షిత్కు విషయమంతా చెప్పాను. డబ్బు లేకపోవడం, డబ్బు లేదా మరేదైనా యాచించవలసి రావడం అవమానంగా తలచరాదని, తనకు తాను గొప్ప అన్న భావం ఉండరాదని నాకు బోధించడానికే బాబా ఇదంతా జరిపినట్లు దీక్షిత్ చెప్పాడు. నేను బాబా దగ్గరికి తిరిగి వెళ్ళి దీక్షిత్ చెప్పిన విషయాలు వారికి నివేదించాను. బాబా నవ్వి, ఈసారి నానాసాహెబ్ చాందోర్కర్ దగ్గరికి వెళ్ళి అప్పు అడగమన్నారు. నేను నానాసాహెబ్ కోసం ఖండోబా ఆలయానికి వెళ్ళాను. అక్కడ నానాసాహెబ్ ఉపాసనీతో కలిసి ఆధ్యాత్మిక గ్రంథాలు పారాయణ చేస్తున్నాడు. నేను నానాకు జరిగినదంతా చెప్పి బాబా ఆదేశానుసారం డబ్బు కోసం వచ్చినట్లుగా చెప్పాను. వెంటనే నానాసాహెబ్ తన లౌక్యాన్ని ప్రదర్శించాడు. నిజమే, బాబా దక్షిణ అడిగినప్పుడు మన దగ్గర డబ్బు లేకుంటే ఎంత సంకటంగా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నేను షిరిడీ వచ్చేటప్పుడు సగం డబ్బు కోపర్గాములో దాచి ఉంచుతాను. ఇప్పుడు కూడా అలాగే చేశాను. ఇంటి నుండి 200 రూపాయలు తీసుకువచ్చి అందులో 100 రూపాయలు కోపర్గాములో ఉంచాను. బాబా అడిగినప్పుడల్లా దక్షిణ సమర్పిస్తూ చేతిలో డబ్బు అయిపోగానే కోపర్గాం నుండి మిగిలిన డబ్బు తెప్పించుకుంటాను. నువ్వు కూడా అలాగే చెయ్యి అన్నాడు. నానాసాహెబ్ చెప్పిన విషయాలన్నీ బాబాకు నివేదించాను. నేను అక్కడ కూర్చొని ఉండగానే బాబా వెంటనే నానాను 3 సార్లు పిలిపించి, మొదటిసారి 40 రూపాయలు, రెండవసారి 40 రూపాయలు, మూడోసారి మిగిలిన మొత్తాన్నంతా దక్షిణగా అడిగి తీసుకున్నారు. నానాసాహెబ్ వెంటనే కోపర్గాంలో ఉన్న 100 రూపాయలు తెమ్మని మనిషిని పంపాడు. ఆ డబ్బు వచ్చేలోగా బాబా నానాను మళ్ళీ దక్షిణ అడిగారు. తన వద్ద డబ్బు లేదని చెప్పవలసి వచ్చినందుకు నానా చిన్నబుచ్చుకున్నాడు. ఈ సంఘటన ద్వారా బాబా అవసరాలన్నీ తీర్చగలమని, వారు అడిగినవన్నీ ఇవ్వగలమని ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమ అన్న విషయం నానాసాహెబ్కు, నాకు, అక్కడున్న వారందరికీ అర్థమైంది. దక్షిణ అడగడాన్ని ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధంగా ఎలా అర్థం చేసుకుంటారో బాబా ఈ విధంగా తెలియజేశారు. బాబా దక్షిణ అడగడంలోని అంతరార్థం నానా, శ్యామ, దీక్షితులకు చెప్పినది కాదు. నానాసాహెబ్కు, నాకు కొన్ని విషయాలు బోధించడమే బాబా ఉద్దేశ్యం. డబ్బు, కానుకలు బాబా లెక్క చేయరు. వారు భక్తుల నుండి కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే. అటువంటి ప్రేమ బాబా యందు కలిగి ఉండటమే నా లక్ష్యం. ఈ విషయం బాబాకు తెలుసు. అందుకే నా మనసెరిగి తదనుగుణంగా స్పందించారు. బాబా మాత్రమే అలా స్పందించగలరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బహుశా 1915లో అనుకుంటాను, రామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళ్ళదలిచాను. బాబాకు సమర్పించదగిన కానుకేదైనా కొనాలని తలచి ఇండోర్లో బట్టల బజారుకి వెళ్ళాను. అక్కడ ఒక చోట చాందోర్లో తయారైన ఢాకా మస్లిన్ వస్త్రం ఒకటి నన్ను అమితంగా ఆకర్షించింది. అది 5 అడుగుల చదరంగా ఉంది. చుట్టూ 8 నుంచి 9 అంగుళాల జరీ అంచు అల్లికతో నాజూకుగా ఉంది. అది నచ్చడంతో దాని ఖరీదు 85 రూపాయలైనా సముచితమే అనిపించి కొన్నాను. అది ఎంత నాజూకుగా ఉందంటే మడిచిన తరువాత 6x6x1 అంగుళాల ప్యాకెట్లో
ఇమిడిపోయింది. నేను దానిని షిరిడీకి తీసుకెళ్ళాను. ఆ ప్యాకెట్ను చొక్కా లోపల దాచుకుని మసీదుకు వెళ్ళాను. భక్తులు బాబాకు వస్త్రాలు సమర్పించి వాటిని బాబా ఆశీస్సులతో తిరిగి పొందాలని ఆశించేవారు. బాబా బాబా ఆ విధంగానే చేసేవారు. బాబాపై నాకున్న ప్రేమను వారు గుర్తిస్తే అంటే అంటే నాకు వారికి భేదం లేదన్న నా భావం వారు గుర్తించినట్లయితే నా కానుక నాకు తిరిగి ఇవ్వకుండా వారే స్వీకరించాలి అని అనుకున్నాను. సాధారణంగా బట్టలు శాలువలు తెచ్చిన భక్తులందరూ వాటిని బాబాపై కప్పుతారు. సేవకులు అది సేవకులు ఇది ఎవరిది అని అడుగుతూ ఎవరిది వారికి ఇచ్చి వేస్తారు. నేను వెళ్ళి నమస్కరిస్తూ బాబా నా కానుకను తిరిగి ఇవ్వకూడదని తెచ్చిన ప్యాకెట్ను నేర్పుగా బాబా గద్దె కింద దాచాను. ఎవరు సమర్పించిన కానుకలు వారికి తిరిగి ఇవ్వబడ్డాయి. కానీ నేను గద్దె కింద దాచిన ప్యాకెట్ను ఎవరూ గమనించలేదు. అప్పుడు బాబా లేచి నిలబడి గద్దెను తీసి దులిపి శుభ్రం చేయండి అని ఆదేశించారు. గద్దెను తీసినప్పుడు మస్లిన్ ప్యాకెట్ కనిపించింది. బాబా దానిని చేతిలోకి తీసుకుని ఏమిటిది మస్లినా అని దాని మడత విప్పి నేను దీనిని తిరిగి ఇవ్వను, ఇది నాది అన్నారు. దానిని కప్పుకొని నా వైపు చూస్తూ ఇది కప్పుకుంటే నేను చాలా అందంగా ఉన్నాను కదూ అని అడిగారు. బాబా నా కానుక స్వీకరించడంతో నాకు అమితానందం కలిగింది. నా అంతరంగంలో వారు కొలువై ఉన్నారని, నేను వారి నుండి వేరు కాదని నాకు అర్థమైంది. అదే సంవత్సరం బాబా మరో సంఘటన ద్వారా మా ఏకత్వాన్ని తెలియజేశారు. నేను ఎప్పటి వలె షిరిడీ వెళ్ళి ఆయి ఇంటిలో ఉన్నాను. ఒకరోజు మధ్యాహ్నం మసీదులో బాబా ఏకాంతంగా ఉన్నప్పుడు నన్ను పిలుచుకురమ్మని ఒక వ్యక్తిని పంపారు. నేను వెళ్ళగానే ఆ వ్యక్తిని పంపించి వేసి నన్ను ఆప్యాయంగా దగ్గరకు పిలిచి కౌగలించుకున్నారు. తరువాత తమ చెంత పెట్టుకొని నా ఖజానా తాళపు చెవి నీ చేతిలో పెడుతున్నాను, నీకేం కావాలో కోరుకో, నెలకు 5 రూపాయలు గాని 100 రూపాయలు గాని నీ ఇష్టం, నీకేది కావాలన్నా ఇస్తాను అన్నారు. వారు నన్ను ప్రలోభ పెడుతున్నారేమోననిపించింది. అయినా నేను కోరుకోవాల్సిందేముంది? నాకు ఏది అవసరమో ఏది అనవసరమో, ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో సర్వమూ వారికి తెలుసు. నేనేమి అడగదలచకపోవడం చూసి బాబా బుజ్జగిస్తున్నట్లుగా నా చుబుకం పట్టుకొని ఏదో ఒకటి అడగమన్నారు. అప్పుడు నేను బాబా నేను అడిగింది ఇస్తారా అన్నాను. బాబా ఇస్తాను అన్నారు. అయితే ఈ జన్మలోనే కాక రాబోయే జన్మలన్నిటిలోనూ మీరు నన్ను విడిచి వెళ్ళకూడదు, ఎప్పుడూ నాతోనే ఉండాలి అన్నాను. అప్పుడు వారు ఆనందంతో నన్ను మెల్లగా తడుతూ సరే, నువ్వెక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా నీ లోపల వెలుపల ఎప్పుడూ నీతోనే ఉంటాను అన్నారు. నాకు అమితానందం కలిగింది. వారు ఎప్పుడూ నాతోనే ఉన్నారన్నది నాకు అనుభవం అవుతూ ఉంటుంది. వారు నాతోనే ఉన్నారని నిదర్శనం ఇవ్వడానికి అప్పుడప్పుడు నాకు సాక్షాత్కరిస్తుంటారు. నన్ను సరియైన మార్గంలో నడిపిస్తుంటారు. చాలా సంవత్సరాల తరువాత నా కుమారుడు మరణించాడు. అప్పుడు మేము అనేక కుటుంబాలు నివాసముంటున్న ఒక భవంతిలో ఉన్నాము. కుమారుని మరణానికి నా భార్య కుంగిపోయి విలపించసాగింది. బిడ్డను బాబానే తీసుకెళ్లారని, మనకేది మంచిదో వారికి తెలుసు గనుక మనం దుఃఖించకూడదని, పెద్దగా విలపిస్తే జనం గుమిగూడతారని చెప్పాను. బిడ్డ నిర్జీవ దేహాన్ని చూస్తూ ఆమె భరించలేకుండా ఉండటంతో మరుసటి ఉదయం అంత్యక్రియల వరకు విశ్రాంతి తీసుకోమని ఓదార్చి నేను ఆమెను లోపలికి పంపాను. చనిపోయిన బిడ్డను ఒడిలో పెట్టుకుని కూర్చొని ఉండగా నాకు బాబా కనిపించి నన్ను బయటకు తీసుకువెళ్ళి నీకు చనిపోయిన బిడ్డ కావాలో నేను కావాలో తేల్చుకో, రెండూ కావాలంటే పొందలేవు, పిల్లవాడే కావాలనుకుంటే బ్రతికిస్తాను, కానీ నేను నీతో ఉండను. ఈ బిడ్డను బ్రతికించుకోవాలని అనుకోకపోతే నీకు తరువాత ఎంతో మంది పిల్లలు పుడతారు అన్నారు. నేను ఏ సంకోచం లేకుండా నాకు మీరే కావాలి అన్నాను. అయితే దుఃఖించకు అని చెప్పి బాబా అంతర్ధానమయ్యారు. ఈ విధంగా నాకు అవసరమైనప్పుడు బాబా దర్శనమిచ్చి తగిన ధైర్యాన్ని ఇస్తుంటారు. వారి కృప వలన నాకు కావలసినవన్నీ నెరవేరుతుంటాయి. నేను వారినెప్పుడూ ఐహికమైన కోరికల కోసం ప్రార్థించి వారికి ఇబ్బంది కలిగించను.
నాకు తగినంత ఆదాయం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, బీమా రక్షణ ఉంది. నాకున్న దానితో సంతృప్తిగా ఉన్నాను. ఎప్పుడైనా డబ్బు అవసరం ఏర్పడితే బాబా కృప వలన ఎలాగో డబ్బు సర్దుబాటై సమస్య తీరిపోయేది. నాకు దేనికి లోటు లేదు. ఇక బాబా భక్తుడయ్యేందుకు, వారి సహాయం పొందేందుకు బాబాను భౌతికంగా దర్శించని వారు ఏం చెయ్యాలని నన్నెవరైనా అడిగితే నేను ఇచ్చే సమాధానం ఒక్కటే: బాబాను గాఢంగా హృదయపూర్వకంగా ప్రేమించమని చెబుతాను. అందుకు షిరిడీయే వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ షిరిడీ సందర్శనం నిస్సందేహంగా సహాయపడుతుంది. సర్వే సర్వేంద్రియాలను కేంద్రీకరించి ప్రేమతో వారిని ధ్యానిస్తే చాలు. ఎవరి అర్హతలకు తగినట్లుగా వారు బాబా నుండి తప్పక సహాయాన్ని పొందుతారు. బాబా అందరికీ ఒకే విధమైన సాధన చేయమని ఆదేశించరు. ఆ భక్తుని సంస్కారానికి, పరిణతికి, ఇతర పరిస్థితులకు అనుగుణమైన సాధననే విధిస్తారు. వాళ్ళ ఇష్టదైవాన్నే ఆరాధించుకోమని చెబుతారు. రామభక్తుడైతే రాముణ్ణి, అల్లాను కొలిచే వారిని అల్లానే కొలుచుకోమంటారు. బాబా అందరినీ సమదృష్టితో ఆదరిస్తారు. హిందువులు నైవేద్యం సమర్పిస్తే సమయాలలో సమర్పించే హిందువులు నైవేద్యం సమర్పించే సమయాలలో కొన్నిసార్లు వారు ఫాత్య, ముస్లిం ప్రార్థన చదవడం కానీ, ఇతరులచే చదివించడం కానీ చేసేవారు. 1-2 సంఘటనల మినహా హిందువులు, ముస్లింలు బాబాను పూజించే విధానాల మధ్య ఎటువంటి వైరుధ్యము ఏర్పడలేదు. ఒక ఉదాహరణ చెబుతాను. 1916లో 2 రోహిల్లాలు షిరిడీ వచ్చి బాబాను ఆశ్రయించారు. వారిలో పెద్దవాడు నిరంతరము బాబాను అంటిపెట్టుకుని ఉండేవాడు. రాత్రిళ్ళు బాబా పాదాల చెంత కూర్చుని ఖురాన్ పఠించేవాడు. అతను బాబాను భగవంతునిగా భావించి ఆయన పట్ల ఎంతో గౌరవభావం కలిగి ఉండేవాడు. కానీ మసీదులో సంగీత వాయిద్యాల నడుమ ఆరతి పాటలు పాడటం, దేవతామూర్తులకు నివేదించబడిన నైవేద్యాలను భక్తులకు పంచడం, తామే దైవంగా పూజింపబడడం వంటివి ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధమైనవని భావించి ఒకరోజు బాబాకు తన అభ్యంతరం తెలిపాడు. వారు చిరునవ్వు నవ్వి, అంతటా నిండి ఉన్నది అల్లానే అన్నారు. బాబా ఒక్కొక్కసారి మనమందరము అల్లాచే సృష్టించబడిన వారమే అని, ఇంకొకసారి నేనే దైవాన్ని అనేవారు. ఇది అతడి దృష్టిలో మత విరుద్ధంగా తోచింది. బాబా దైవమే అయినప్పటికీ వారి సిద్ధాంతం తప్పని, అందుకని బాబాను, వారి సిద్ధాంతాన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు బాబా నడిచి వెళ్తుండగా అతను కుడి చేతిలో దుడ్డుకర్ర పట్టుకొని వారిని సమీపించాడు. అప్పుడు బాబా వెనుకకు తిరిగి రోహిల్లా ఎడమ చేతి మణికట్టును పట్టుకొని తీక్షణంగా అతని వైపు చూశారు. ఆ చూపుతో రోహిల్లా గుండె నిబ్బరం కోల్పోయాడు. చేతిలోని కర్రను కూడా పట్టుకునే శక్తి లేక దానిని జార విడిచి నిస్సత్తువుగా కూలబడిపోయాడు. బాబా అతనిని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. చివరకు ఎవరో వచ్చి అతనిని లేపవలసి వచ్చింది. కొన్ని రోజుల తరువాత అతను బాబా వద్ద నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా రాలేదు. 2వ రోహిల్లా ఇతని వలె మతద్వేషి కాదు. అతను విధేయతతో సంస్థానంలో సేవ చేసుకుంటూ గడిపాడు. ఇలా మత ఛాందస్సాన్ని ముస్లింలే కాదు, కొందరు హిందువులు కూడా ప్రదర్శించేవారు. కానీ బాబా ప్రతి సందర్భంలోనూ వాళ్ళలోని ద్వేషభావాన్ని ఒకే విధంగా అణిచివేశారు. బాబాతో నాకున్న అనుభవాలన్నీ వివరించవలసిన అవసరం లేదు. అలా వివరించటం సాధ్యమూ కాదు. వారు నాపై చూపిన కరుణ అపారం. నా శ్రేయస్సు కోసం చేసిన ఏర్పాట్లు అనంతం. వారు భక్తులను ఆదుకునే పద్ధతులు, చేసే సహాయం ఒక్కొక్క భక్తునికి ఒక్కో విధంగా ఉండేవి. అవి ఆ భక్తుని యొక్క స్వభావానికి, పరిస్థితులకు అనుగుణంగా అమరేవి. నేను వారి నుండి అన్ని విధాలైన సహాయం పొందాను. బాబా సహాయపడే పద్ధతులు దిగువ వివరిస్తున్నాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ గురు మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు దాని నుండి బయటపడే మార్గం ఇది అని ఓ ప్రేరణ ద్వారా మన మనసుకు తెలిసేటట్టుగా చేస్తారు. ఈ ప్రేరణ బాబా నుండి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది.
ఉదాహరణకు బాబా నాతో ఏమైనా అసాధారణ సమయంలో ఏకాంతంగా మాట్లాడాలని సంకల్పించాలనుకోండి, వెంటనే నాకు బాబాను దర్శించాలనే ప్రేరణ కలిగేది. ఈ ప్రేరణ బాబానే కలిగిస్తారు. ఈ మొదటి పద్ధతి మనం ఎరుకలో ఉన్నప్పుడు కలిగే ప్రేరణకు సంబంధించింది. రెండవ విధానంలో బాబా కొన్నిసార్లు ప్రత్యక్షంగా కనపడటం ద్వారా కానీ, స్వప్న దర్శనాల ద్వారా కానీ, ధ్యాన పారవస్యతలో స్మరింపచేయటం ద్వారా కానీ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగేది. ఇది పొరపాటుకు తావు లేకుండా మన మనసులో చెరగని ముద్ర వేసే పద్ధతి. ఇక మూడవ విధానంలో బాబా మనల్ని వేరొక వ్యక్తి దగ్గరకు పంపించి అతని ద్వారా మనకు పరిష్కారం చూపుతారు లేదా సూచనను మాట్లాడతాడు. కానీ ఆ మాట్లాడిన మాటల్లో మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना. जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना,
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। आसगनो कहे अब क्या बोलो, थक गई मेरी रसना। दास गनो कहे अब क्या बोलो, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर मैं अंधा हूँ, अंधा तुम्हारा, मैं अंधा हूँ, बंदा तुम्हारा। मैं ना जानो, मैं ना जानो, मैं ना जानो, अल्लाह इलाही। रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया। साथ या केर का, साथ या केर का, साथ या केर का, तुम बिना कोई। रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर अपने मस्जिद का झाड़ू गनु है, अपने मस्जिद का झाड़ू गनु है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई